మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు. రాత్రి 12 లోపు గ్లాసుడు నీటిలో ఉప్పును కలిపి ఆ ఉప్పు నీటితో ఇలా చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శుక్రవారం రోజు చీకటి పడినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేస్తే మీకు ఉండే కష్టాలు పూర్తిగా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నీరు నారాయణ స్వరూపం. నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంది. నీటిలో కూడా జీవం ఉంది. నీటికి అనేక శక్తులు ఉంటాయని శాస్త్రాలలో చెప్పారు. ఈ పరిహారానికి మెయిన్గా కావాల్సింది నీరు. రెండవ పదార్థం ఏమిటి అంటే ఉప్పు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు. 10 దానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉంటారు. పితృదానాలలో శనిదానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పు అందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగరమథనం సమయంలో సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్రగర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారు చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఇంతటి శక్తి కలిగిన ఉప్పు మరియు గ్లాసుడు నీటితో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు కష్టాలు కన్నీళ్లు అన్నీ పోయి గొప్ప ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు ఉప్పు గ్లాసుడు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కొన్నిసార్లు పనుల్లో వచ్చే ఆటంకాలు కూడా మనకు మంచే చేస్తాయి అని తెలిపే కథను విందాం. మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అడ్డంకులు వస్తే అపశకునం అని భావించి బాధపడుతూ ఉంటాము. కానీ ఒక్కోసారి అడ్డంకులు కూడా మంచికే ఎలాగో తెలియాలంటే ఈ కథ వినండి. పూర్వం ఉప్పు వ్యాపారి అతను ఉండేవాడు. అతను కొన్నేళ్లుగా ఈ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఒక్కో రోజు ఒక్కో ఊరు తిరిగి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతడు చెప్పిన రోజుకు అటు ఇటు కాకుండా కరెక్ట్గా సమయానికి వెళ్ళి చేరిపోయేవాడు. ఒకసారి ఇలా అతను ఉప్పును తీసుకుని ఒక ఊరికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో వర్షం మొదలయ్యింది. అప్పుడు అటుగా చూడగా ఒక గృహ కనిపించి అందులో తన ఉప్పును తీసుకుని వెళ్ళి అతను తలదాచుకున్నాడు. 1-2 గంటలైనా వర్షం ఆగలేదు కదా. 8 గంటలు వర్షం పడుతూనే ఉంది. ఇక ఆ వ్యాపారి ఆ రాత్రికి అక్కడ ఉండక తప్పలేదు. అతనికి ఆ గుహలో వింత శబ్దాలు వినిపించాయి. ఏమిటా అని వెతకగా గుహలో ఒక చోట చిన్న రంధ్రం కనిపించింది. అక్కడి నుంచే శబ్దం వస్తూ ఉంటే చూశాడు. అక్కడ 4 మాంత్రికులు ఏవో పూజలు చేస్తూ ఉన్నారు. వారి ముందు కొన్ని గాజు సీసాలు ఉన్నాయి. అందులో మనుషుల గుండెలను పెట్టారు. ఇంకా 10 గుండెలు కావాలని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఇతనికి వినిపించింది. అంతే, వెంటనే భయపడి అక్కడి నుండి ప్రయాణం మొదలుపెట్టాడు. ఒకరోజు ఆలస్యం చేశాడు. ఎవరు ఏమీ అనుకోరు అని అనుకున్నాడు. కానీ మనుషులు కదా తప్పు పెట్టారు. నువ్వు కూడా అందరిలాంటి వాడివే అని అన్నారు. ఈ మాటను భరించలేక తన ఆలస్యానికి చింతిస్తూ ఆ ఊరు పెద్దను కలిసి క్షమాపణ కోరాలని, అలాగే ఆ గుహ సంగతి చెప్పాలని వెళ్ళాడు. ఆ రోజు ఆ ఊరి పెద్ద ఇంట్లో విపరీతమైన జనాలు ఉన్నారు. కాసేపటికి అక్కడి నుండి ఓ వ్యక్తి 10 మంది పిల్లలను తీసుకువెళ్ళాడు. ఆ వ్యక్తిని గుర్తుపట్టిన ఈ వ్యాపారి వెంటనే ఊరి పెద్దతో అన్ని విషయాలు చెప్పి ప్రజలను వెంట పెట్టుకుని గుహలోనికి వెళ్ళి ఆ 10 మంది పిల్లలను కాపాడాడు. ఒకవేళ నిన్న వర్షం పడి ఇతడి ప్రయాణానికి అడ్డం రాకపోతే ఈరోజు
ఆ 10 మంది పిల్లలు చనిపోయేవారు అని ఊరి పెద్ద చెప్పాడు. దాంతో అందరూ నిజమే అని తలలు ఊపారు. అందుకే అడ్డంకులు ఒక్కోసారి మంచే అని పెద్దలు చెప్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం రోజు గ్లాసుడు నీళ్లు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ధనానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి కూడా శుక్రవారం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు సాయంత్రం 6 నుండి 12 గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోండి. కేవలం గాజు గ్లాసును ఈ పరిహారానికి వాడాలి. స్టీలు, ఇత్తడి, రాగి గ్లాసులతో ఈ పరిహారం చేయకూడదు. గాజు గ్లాసులోనే చేయాలి. వెండి గ్లాసు ఉంటే ఆ వెండి గ్లాసుతో అయినా సరే పరిహారం చేయవచ్చు. ముందు ఒక గాజు లేదా వెండి గ్లాసు తీసుకుని దానిలో సగానికి పైగా నీటిని నింపండి. తర్వాత ఆ నీటిలో గల్లులుపు 3 స్పూన్లు వేయండి. తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకుని గ్లాసులోను ఉప్పు కరక్కముందే ఎల్లంతా కూడా తిరగండి. మీ ఇంట్లో ఉండే అన్ని గదుల్లో తిరగండి. తిరిగేటప్పుడు మా ఇంట్లో వారు పడుతున్న కష్టాలన్నీ ఈ రోజుతో పోతున్నాయి, మా ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది అని మనసులో అనుకోండి. బయటకు అనవలసిన పని లేదు, మనసులో అనుకుంటే చాలు. కిచెన్, హాలు, ఇలా బాత్రూమ్ తప్ప మిగిలిన అన్ని గదుల్లో తిప్పండి. చివరిలో ఈ గ్లాసును మీ బెడ్రూమ్లోకి తీసుకుని వచ్చి ఆ బెడ్రూమ్లోని ఈశాన్య మూలల్లో పెట్టి వదిలివేయండి. ఈ ప్రక్రియనంతా కూడా శుక్రవారం రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో చేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేవగానే ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని షింకులో పారపోయాలి. అంతే, ఈ పరిహారం పూర్తయిపోయినట్టే. ఈ పరిహారాన్ని కనీసం 5 శుక్రవారాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కష్టాలు, కన్నీళ్లతో బాగా బాధపడేవారు ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంటే కొంతమందికి బాగా కష్టాలు ఉంటాయి, ఎప్పటికీ తీరని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తలుచుకుని బాధపడుతూ ఉంటారు, మానసికంగా కృంగిపోతూ ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా శుక్రవారం రోజు ఉప్పు నీటితో ఈ చిన్న పరిహారం చేస్తే ఆ బాధల నుండి ఉపశమనం కలుగుతుంది. కష్టాల నుండి బయటపడి ఆనందంగా జీవించగలుగుతారు. ఈ పరిహారం చేయటం వలన మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. రాజయోగం పడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శుక్రవారం రోజు ఉప్పు మరియు గ్లాసుడు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.